డియర్ ఫ్రెండ్స్, ఆ జిజ్ఞాస గంపా నాగేశ్వరరావు అని ఇంకా వెనక ఉండే ఒక మహా సైన్యాన్ని ఇలాగ ఇంపాక్ట్ ద్వారా ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఆ దారిలో నడుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం. డియర్ ఫ్రెండ్స్, ఎం అంటే మెమరీ అనొచ్చు, మైండ్ పవర్ అనొచ్చు. కానీ మా గురువు గారు పట్టాభిరామ్ గారు నాకు నేర్పిన మ్యాజిక్, నాకు మైండ్ మెజిషియన్గా ఆయన ప్రఖ్యాతులు. ఈ సందర్భంగా ఒక మ్యాజిక్ ద్వారా నా మైండ్ని ఎలాగ మౌల్డ్ చేసుకున్నా అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. వీక్షించండి. నాకు మా గురువుగారు ఒక మ్యాజిక్ పుస్తకం ఇచ్చారు. గంపా నాగేశ్వరరావు గారు అంతకుముందు 10 ముందుకని రాశారు, ఆ తర్వాత చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలను చదివితే మంచి ఇన్స్పిరేషన్ అలాంటి వారు. అలాగే పట్టాభిరామ్ గారు రాసిన పుస్తకాలు చదివిన ఇన్స్పిరేషన్ మీరు చాలామంది చదివి ఉంటారు. అయితే మా గురువుగారు నాకు మ్యాజిక్ నేర్పుతూ ఈ మ్యాజిక్ పుస్తకం ఇచ్చి, రమణ గారు మీరు ఈ మ్యాజిక్ బాగా చదవండి, వంట పట్టించుకోండి, అప్పుడు మీరు మ్యాజిక్లోనే కాకుండా జీవితంలో కూడా ముందుకెళ్తారని చెప్పారు. ఇది హిస్టరీ ఆఫ్ మ్యాజిక్ చాలా మంచి పుస్తకం అండి. దీన్ని ఎప్పుడు నేను వదిలి ఉండను. చాలా మంచి విషయాలు ఉన్నాయి, మంచి మ్యాజిక్లు ఉన్నాయి దీంట్లో, చాలా విషయాలు. దీని ద్వారా ఎన్నో మ్యాజిక్లు నేర్చుకొని ప్రపంచం అంతా తిరిగి ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చాను. ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తోని ఎంతో మంది పిల్లలకి మ్యాజిక్ ద్వారా చదువు చెప్పడం ఎలాగా అనే విషయాలను కూడా చెప్పాను. నేను పిల్లలకి క్యాండీస్ వాళ్ళకి సరదాగా ఇలాంటివి ఐస్ క్రీములు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఒక్కోసారి ఒప్పుకునేవాడు కాదు. నాకు ఇదొద్దు ఇంకోటి కావాలంటే ఇలాగ ఇచ్చేవాడిని. మీరు చప్పట్లు కొట్టచ్చు, ఏమి అభ్యంతరం. అలాగే పిల్లలు ఆడుకోవడానికి పిగ్గి బొమ్మలు తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఇస్తే వాళ్ళు ఒక్కోసారి ఒప్పుకునేవాడు కాదు. ఈ పిగ్గి బొమ్మని ఒకసారి మ్యాజిక్ బుక్లో పెట్టి ఇలాగ తీస్తే వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన చాలా సరదాగా తింటూ ఎంజాయ్ చేస్తూ నేను చెప్పింది జాగ్రత్తగా వినేవాళ్ళు. తినుబండారాలు ఇస్తే పిల్లలు మనం ఏం చెప్పినా వింటారు. అంచేత ఈ మ్యాజిక్ పుస్తకంతో ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు అని నాకు చాలా కాలం నుంచి అర్థమైంది. అంచేత నేను ఒక్కోసారి ఇలాగ కూడా దీనిలోంచి ఇంకా తృప్తిగా లేకపోతే ఇలాగ కూడా చేస్తాయి. ఒక మిత్రుడు అన్నాడు, బాబు ఇంకోటి తీయండి బాబు అని అన్నాడు. తప్పలేదు నాకు. ఇట్లాగా ఈ మ్యాజిక్ పుస్తకం హిస్టరీ ఆఫ్ మ్యాజిక్ ఎంత గొప్పదో ఇంపాక్ట్ కూడా అంత గొప్పది. మీ జీవితంలో ఒక మ్యాజికల్ చేంజ్ని తీసుకొస్తుందని నా నమ్మకం.